ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే ఓటమి పాఠం నుంచి గులాబీ శ్రేణులు గెలుపు శపథం చేస్తున్నాయి. ఓటమిపై ఆత్మ విమర్శతో పాటు భవిష్యత్తులో విజయాల కోసం తెలంగాణ భవన్ కేంద్రంగా సుదీర్ఘ కార్యాచరణకు సిద్ధమవుతుంది భారత రాష్ట్ర సమితి. సడలని ఆత్మవిశ్వాసంతో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాల సేకరణతో లోక్ నియోజకవర్గ సమావేశాలు కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నాయి. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన భావ సంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ 10 రోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయ లోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తిస్తున్నది. అన్నిటికన్నా మిన్నగా బీఆర్ఎస్ పార్టీ అన్నా, అధినాయకుడు కేసీఆర్ అన్నా తమకెంత అభిమానమో, అనుబంధమో కార్యకర్తలు ఒక్కరొక్కరిగా అనుభవాలను వెల్లడి చేసే వేదికగా తెలంగాణ భవన్ మారింది. ఈ నెల 3 నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకత్వం కరచాలనం చేస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నది. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తకు, నాయకత్వానికి మధ్య లింకు తెగిపోయిందని, దాన్ని తిరిగి జత చేయాల్సిన అవసరం ఉందని సమావేశాలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఓడిపోయిన పార్టీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వెనకడుగు వేస్తాయి. పిలిచిన వారు వస్తారో రారో అని అనుమానపడతాయి. అందుకు బీఆర్ఎస్ పార్టీ భిన్నమని తెలంగాణ భవన్లో సమావేశాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలుండగా రోజుకో నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 60 నుంచి 70 మందితో మొత్తం 450 మంది నుంచి 500 మంది వరకు నాయకులు హాజరవుతారని భావించింది. అయితే అనూహ్యంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1000 మందికి పైగా హాజరవుతున్నారు. తెలంగాణ భవన్లోని సమావేశ మందిరం కాలుబెట్ట సందు లేకుండా కిక్కిరిసిపోతున్నది. అన్ని సమావేశాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇప్పటి వరకు జరిగిన 10 నియోజకవర్గాల సమావేశాల్లో నేతలు మొహమాటం లేకుండా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ తన సొంత బలంతో గెలవలేదని, బీఆర్ఎస్ లోని నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న బలహీనతల వల్లే గెలిచిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఉద్యమకారులకు, పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లేకపోవడం, చాలా మంది ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సరి అయిన సమయంలో సమన్వయం చేయకపోగా ఇంకా అంతరాన్ని పెంచే చర్యలు తీసుకున్న చోట పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా ఇతర నేతలు సమావేశాన్ని ప్రారంభించే ముందే సన్నాహక సమావేశం నిర్వహణ నేపథ్యాన్ని చెబుతున్నారు. రెండు విడతలుగా జరిగే సమావేశం ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఒకరిద్దరు నేతలు ఆ పార్లమెంటు పరిధిలోని నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు అవకాశం కల్పించడం, నేరుగా చెప్పడానికి ముందుకు రాని వారు పేపర్ మీద వారి అభిప్రాయాన్ని రాసి పంపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏక వ్యక్తి కేంద్రంగా సాగుతుందని, కార్యకర్తలు, నాయకులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదని, చేసేవి కేవలం ఆరోపణలేనని సమావేశాలు తేల్చి చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన స్థాయిలో రాకపోయినా కుంగిపోకుండా ఓటమి పాఠం, సరికొత్త గెలుపుదారుల్లో పయనిస్తామని గులాబీ శ్రేణులు ప్రతినబూడుతున్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, జహీరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల సమావేశాలు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి 17వ తేదీన నాగర్ కర్నూలు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.